హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడ చెప్పబోతున్నాను. అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేయండి. మంచి వేకెన్సీ అయితే ఉండడం తేలిందండి. రైల్వే నుంచి కావచ్చు, అదేవిధంగా డిస్టిక్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. దీంతో పాటు చూసుకుంటే ఇక్కడ ఎస్బీఐలో వేకెన్సీస్, దీంతో పాటు టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా ఉండడం తేలింది. వీడియోని లాస్ట్లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ వేకెన్సీ అనేది సంగారెడ్డి జిల్లాలోని చైల్డ్ హెల్త్ లైన్లో ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. అండ్ సంగారెడ్డి జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆ వివరాలు కూడా నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు అనేది ఒకటి, అదేవిధంగా కౌన్సిలర్ ఉద్యోగాలు ఒకటి. దీంతోపాటు నెక్స్ట్ చూసుకుంటే చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ 3 వేకెన్సీస్ అండ్ కేస్ వర్కర్ 3 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అర్హత అనేది సంబంధించిన కోర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా చేసిన తర్వాత అయితే మీరు సంబంధించిన కోర్సులో మీకు అనుభవం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత వయో పరిమితి అనేది ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. 25 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ 35 సంవత్సరాల వరకు అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. జీతం అనేది ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వాళ్ళకైతే 28,000, కౌన్సిలర్ వాళ్ళకైతే 18,536 రూపాయలు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చైల్డ్ హెల్త్ లైన్ సూపర్వైజర్ వాళ్ళకైతే 19,500, కేస్ వర్కర్ వాళ్ళకైతే 15,000 శాలరీ అయితే ఉంటుంది. ఎంపిక విధానం అనేది షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకైతే ఇంటర్వ్యూ అని చేస్తారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం అండ్ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగిందండి. దీంతోపాటు పలు జిల్లాల్లో కూడా ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. మీ జిల్లాల్లో అనేది వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ వివరాలు కూడా నేను చెప్తాను. దాంట్లో అయితే మిగతా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని మీరు ఫిలప్ చేసి ఎక్కడైతే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. చివరి తేదీ అని జూన్ 13 వరకు అయితే మీరు సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ వాళ్ళకైతే ఇక్కడ వెబ్సైట్ అని ఇవ్వడం జరిగింది. వేరే జిల్లాల్లో కూడా ఇక్కడ వేకెన్సీ వివరాలు అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ భువనగిరిలో 8 వేకెన్సీస్, ప్రతి జిల్లాలోని చూసుకుంటే 8 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. వికారాబాద్, జనగామ, కామారెడ్డి, భూపాలపల్లి, నారాయణపేట్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వరంగల్ జిల్లాలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు ఆ జిల్లాల వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు మిగతా ఇన్ఫర్మేషన్ అక్కడ చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకైతే అక్కడ మిగతా ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. పోలీస్ అభ్యర్థులకు 14 నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 18 కేంద్రాల్లో ధృవీకరణ పత్రాల పరిశీలన ఇవ్వడం జరిగిందండి. మీ ఈ లెటర్స్ అనేది 11 నుంచి అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్లాలో ఇక్కడైతే మీరు చూసుకోండి. మీ ఇంటిమేట్ లెటర్ కావచ్చు, ఎడిట్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎడిట్ లెటర్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే పార్ట్ 2 అప్లికేషన్, ఆధార్ కార్డ్, అదేవిధంగా అకాడమీ మెమోస్ కానీ మీ తర్వాత 1 to 7 వరకు మీ బోనాఫైడ్స్, తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఎక్సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే హోమ్ గార్డ్ సర్టిఫికేట్, మీరు హోమ్ గార్డ్స్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎన్సీసీ సర్టిఫికేట్స్, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏజెన్సీ సర్టిఫికేట్స్ అండి. ఏజెన్సీ వాళ్ళకైతే ఏజెన్సీ సర్టిఫికేట్ ఇవైతే మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఒరిజినల్ పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇవైతే మీరు చూసుకోండి. నెక్స్ట్ వేకెన్సీ అనేది మీరు చూసుకుంటే సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చి ఎక్కువ రోజులు అయింది. అండ్ ఈ నోటిఫికేషన్ వివరాలు మన ఛానల్లో ఆల్రెడీ పెట్టడం అయితే జరిగిందండి. మీరు అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ కూడా చెప్పాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఒకే వర్క్షాప్ నుంచి చూపించారు. వీళ్ళని చూసుకుంటే ఇక్కడ మీరు వరంగల్, రాయ్పూర్ వర్క్షాప్ నుంచి చూపించడం అయితే జరిగింది. 103 వేకెన్సీ అని. వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టోనోగ్రాఫర్, ఇంగ్లీష్, హిందీ, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ అని చూసుకుంటే కోపా, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, మిషనిస్ట్, డీజిల్ మెకానిక్ ఈ వేకెన్సీ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే అభ్యర్థులకు అర్హత 50% మార్క్స్ అయితే మీరు 10వ తరగతి పాస్ అయిన తర్వాత మీ రిలేటివ్ ట్రేడ్లో అనేది ఐటీఐ కంప్లీట్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ వయో పరిమితి అనేది 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎంపిక ప్రక్రియ అనేది ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఉండదు. మీ అకాడమీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మీకు షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జూన్ 22 అనేది లాస్ట్ డేట్ అయితే ఉంది. నెక్స్ట్ వేకెన్సీ సిఎస్ఐఆర్లోని సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమేషన్ ఆర్గనైజేషన్ నుంచి రావడం అయితే జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 44 అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంటే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ అండ్ ఫిట్టర్, డ్రాఫ్ట్మ్యాన్ తదుపరి వేకెన్సీలు ఉండడం అయితే జరిగింది. అర్హత అనేది మీ రిలేటివ్ బ్రాంచ్లో కావచ్చు, రిలేటివ్ ట్రేడ్లో అనేది మీకు అయితే ఇక్కడైతే మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. తరగతితో పాటు ఐటీ అయితే మీకు సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ 500 అయితే ఇవ్వడం అయితే జరిగింది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ చివరి తేదీ జూన్ 12 వరకు అయితే మీరు చేసుకోగలరు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో వెళ్ళైతే మిగతా ప్రాసెస్ని చూసే ప్రయత్నం అయితే చేయండి. చూసుకుంటే మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలకు అనేది నవీ ముంబై నుంచి అయితే రావడం అయితే జరిగింది. టాటా మెమోరియల్ సెంటర్ నుంచి అయితే
7 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ పోస్టులు అనేది మెడికల్ ఫిజిసిస్ట్ అండ్ ఫార్మసిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ తదుపరి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. బీఎస్సీ కావచ్చు, బిఎన్ఎం, బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎంఎస్సీ అండ్ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాల్సి అయితే ఉంటుంది. అది 30 నుంచి 45 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబుల్ ఇవ్వడం తేలింది. అండ్ జీతం అని చూసుకుంటే స్టార్టింగ్ 29,200 నుంచి లాస్ట్ వరకు 56,100 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ అయితే ఇవ్వడం తేలింది. అండ్ దరఖాస్తు ఫీజు అనేది 300 అయితే ఫీజు అయితే ఉంది. అండ్ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చివరి తేదీ అనేది జూన్ 16 వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఎస్బీఐ బ్యాంక్ నుంచి అయితే ఈజీఎం ఉద్యోగాలు అనేది రావడం తేలింది. మొత్తం ఖాళీలు అనేది 18 అయితే ఇవ్వడం తేలింది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కావచ్చు, చీఫ్ మేనేజర్ కావచ్చు, మార్కెటింగ్ అర్హత అనేది గ్రాడ్యుయేషన్, ఎంబీఏ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. పని అనుభవం అనేది కూడా ఉండాలి. ఇక్కడ మీరు చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు అయితే పని అనుభవం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వయసు అనేది 30 నుంచి 45 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. జీతం స్టార్టింగ్ 76,000 అయితే ఉంటుంది. ఎంపిక విధానం షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్ వాళ్ళకైతే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దరఖాస్తు ఫీజు 750 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ జూన్ 21 వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళైతే.